దిస్ ఈజ్ రేవతి. 'మహర్షి' ఫస్ట్ ఎపిసోడ్‌కి లైక్స్, కామెంట్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. సీరియల్‌పై మీ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెకండ్ ఎపిసోడ్‌లోకి వెళ్తున్నాను. 'మహర్షి' ఎపిసోడ్ నంబర్ 2. నైట్ 10 అవుతుండగా మహర్షి కార్ వచ్చి ఓ ఖరీదైన బంగ్లా ముందు ఆగుతుంది. కార్ దిగి అతని బంగ్లాలోకి వెళ్తుంటాడు. ఆ బంగ్లా లోపల చూస్తే ఎక్స్‌పెన్సివ్ ఇంటీరియర్ డెకరేషన్‌తో విశాలంగా, అందంగా ఉన్న సైలెంట్‌గా, నిర్మానుష్యంగా కనిపిస్తుంటుంది. ఉన్న ఇద్దరు లేడీ సర్వెంట్స్ కూడా వాళ్ళ పనులు ముగించుకొని పడుకున్నారని ఆ నిశ్శబ్దం పట్టి అర్థమవుతుంటుంది. ఎందుకంటే మహర్షి ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు వెళ్తాడో వారికి కూడా తెలీదు కాబట్టి. అందుకే మహర్షి కూడా వాళ్ళ గురించి అంతగా పట్టించుకోడు. నెల తిరగకుండానే వాళ్ళకి జీతం ఇస్తున్నాను అన్నట్టే ఉంటాడు. ఇక ఆ విశాలమైన బంగ్లాలో మహర్షి మంచి చెడు పట్టించుకునే నాథులంటూ ఎవ్వరూ లేరు. ఎప్పుడైనా మహర్షి టైంకి ఇంట్లో ఉంటే టీ, కాఫీ, భోజనాలు అరేంజ్ చేస్తుంటారు ఆ సర్వెంట్ ఇద్దరు. అది కూడా వాళ్ళు జీతం తీసుకుంటున్నామనే బాధ్యతో గాని, ఏదో మహర్షి మీదున్న అభిమానంతో మాత్రం కాదు. ఇది మహర్షి జీవనం. మహర్షి లోపలికొచ్చి స్టెప్స్ ఎక్కి అతని రూమ్‌లోకి వెళ్తాడు. వర్క్ అలసటతో సూట్ ఇప్పి పక్కకు పడేసి సోఫాలో కూలబడతాడు. అలా కూలబడి కాస్త రిలాక్స్‌గా సోఫా వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకుంటాడు. కొన్ని సెకండ్స్‌కి మనసులో అలుముకున్న విషాద ఛాయలకి గుర్తుగా కళ్ళ నుండి నీళ్లు వర్షిస్తుంటాయి. నిదానంగా కళ్ళు తెరిచేసరికి ఆ కళ్ళల్లో ఎదుటివారు జాలిపడే అంతగా ఆ కళ్ళల్లో వేదన కనిపిస్తుంటుంది. బాధతో కళ్ళు ఎర్రగా మారి కన్నీళ్లు వర్షిస్తుండగానే ఫోన్ రింగ్ అవుతుంటుంది. స్క్రీన్ మీద బెనర్జీ గారు కాలింగ్ అని చూసి కన్నీళ్లు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి బెనర్జీ గారు అంటాడు. ఏంటి మహర్షి, కన్నీళ్లు పెట్టుకుంటున్నావా అని అడుగుతాడు బెనర్జీ గారు మహర్షి కంఠంలో ఉన్న మార్పుని గమనించి. లేదు అని చెప్పలేడు మహర్షి. చెప్పినా కూడా బెనర్జీ గారు నమ్మరని మహర్షికి తెలుసు కాబట్టి మౌనంగా ఉండిపోతాడు. ఎందుకంటే మహర్షి అంటే ఏంటో పూర్తిగా తెలిసింది ఒక బెనర్జీ గారికి మాత్రమే. అందుకే బెనర్జీ గారి దగ్గర మహర్షి ఏ విషయం దాచలేడు. ఫోన్లో మహర్షి మౌనంగా ఉండేసరికి బెనర్జీ గారు ఇంకా బాధపడుతూ, నీలాంటి మహానుభావుల కన్నీళ్లు భూమి మీద రాలకూడదు మహర్షి. మనసులో అలుముకున్న బాధల్ని దిగమింగుకొని కన్నీళ్లు రాకుండా కంట్రోల్ చేసుకో అంటాడు. మహర్షి కన్నీళ్లు తుడుచుకొని, ఏంటి బెనర్జీ గారు ఈ టైంలో ఫోన్ చేశారు అని అడుగుతాడు. మొన్న నువ్వు చూపించిన డిజైనింగ్ డ్రెస్ దాదాపు పూర్తయిపోయింది మహర్షి. అది నీకు వాట్సాప్ వీడియోలో పెట్టాను. ఒకసారి చూస్తావేమోనని ఫోన్ చేశాను అంటాడు. సరే బెనర్జీ గారు, నేను చూస్తానులే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరుక్షణమే ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తాడు. అప్పటి వరకు బాధతో, కన్నీళ్లతో నిండిపోయిన కళ్ళు డిజైన్ డ్రెస్ చూడగానే కాస్త మెరిసిపోతూ, పెదవుల మీద చిన్న చిరునవ్వు వెలుగుతూ, ఈ డిజైనింగ్ రూపకర్త ఎవరో గాని నాకు తెలిసి ఉంటే బాగుండేది అని అనుకుంటాడు. అలా కాసేపు ఆ వీడియో చూసి సంతోషపడుతూ గుడ్ డిజైనింగ్ అని అనుకొని ఫోన్ పక్కకు పెట్టి ఆ రూమ్‌లో ఓ పక్కకి ఉన్న వైన్ ర్యాక్ దగ్గరికి వెళ్ళి ఆల్కహాల్ బాటిల్ తీసుకుంటాడు. కొద్దిసేపటికి మనసులో ఉన్న బాధతో గ్లాసుల మీద గ్లాసులు తాగుతూ మత్తులో ఎప్పటికో నిద్రపోతాడు. అది జీవన గార్మెంట్స్ ఫ్యాక్టరీ. మహర్షికి ఉన్న బిజినెస్‌లో ఒక భాగమైన జీవన గార్మెంట్స్ ఎక్స్‌పోర్ట్ కంపెనీ బెనర్జీతో కలిసి వస్తాడు మహర్షి. లేటెస్ట్ టెక్నాలజీ మిషన్స్‌తో అక్కడ రెడీమేడ్ డ్రెసెస్‌తో పాటు రకరకాల చీరలు తయారవుతుంటాయి.
ఆ కంపెనీలో దాదాపు అందరూ ఆడవాళ్ళే బట్టలు స్టిచ్చింగ్ చేస్తుంటారు. మహర్షి బెనర్జీ గారితో కలిసి అక్కడ తయారవుతున్న బట్టల్ని, వాటి క్వాలిటీని చూస్తూ వర్కర్స్‌తో మాట్లాడి, అక్కడ వాళ్ళకి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకొని, వాటిని బెనర్జీ గారికి చెప్పి సాల్వ్ చేయిస్తుంటాడు. కొద్దిసేపటికి కాంపిటీషన్ కోసం రెడీ అవుతున్న డ్రెస్ దగ్గరికి వెళ్లి చూస్తూ రియల్లీ ఫెంటాస్టిక్ డిజైన్ అని అనుకొని సంతోషపడతాడు మహర్షి. మరికొన్ని రోజులకి ఆ కాంపిటీషన్ డే వచ్చి ర్యాంప్ షో మీద మోడలింగ్స్ డ్రెస్ డిజైన్‌తో క్యాట్ వాక్ చేస్తుంటారు. మరికొన్ని కంపెనీ పోటీదారులతో పాటు మహర్షి, గౌతమ్ కూడా ఆ షోని చూస్తున్నారనే మాటే గాని, ఇద్దరూ పగ, ప్రతీకారంతో రగిలిపోతూ గెలుపు ఎవరికి వస్తుందా అని చూస్తుంటారు. మరో పక్క ఆ ర్యాంప్ షో అధిపతులు ఆ డిజైన్స్ మార్కులు వేస్తుంటారు. కొద్దిసేపటికి గౌతమ్ గార్మెంట్ కంపెనీకి సంబంధించిన మోడలింగ్ మంచి డ్రెస్‌తో క్యాట్‌వాక్ చేస్తూ వంపు సొంపులతో డ్రెస్ అందాల్ని చూపిస్తుంటుంది. ఆ డ్రెస్ కూడా అందరి మెప్పు పొందుతున్నట్టుగా అక్కడ కూర్చున్న మేనేజ్మెంట్, ఆడియన్స్ రెస్పాన్స్ అయ్యే తీరులో కనిపిస్తుంటుంది. అది చూసి గౌతమ్ సంతోషపడుతూనే కసిగా మహర్షి వైపు చూస్తుంటాడు. మహర్షిలో మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా డ్రెస్ డిజైన్ మీద ఉన్న నమ్మకంతో ఆ పోటీలో తనే గెలుస్తాడనే పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆ షోని చూస్తుంటాడు. బెనర్జీ గారు మాత్రం కాస్త టెన్షన్ పడుతూ ఈ పోటీలో గౌతమ్ గెలిస్తే మహర్షి ఆవేశాన్ని తట్టుకోలేము అని అనుకుంటాడు. కొద్దిసేపటికి జీవన గార్మెంట్ నుంచి ఒక మోడలింగ్ మహర్షి సెలెక్ట్ చేసిన డిజైన్ డ్రెస్‌తో ర్యాంప్ షో మీదకి వచ్చి క్యాట్ వాక్ చేస్తుంటుంది. ఆ డ్రెస్ అందరి కళ్ళకి కనిపించడమే ఆలస్యం. ఒక్క గౌతమ్ దగ్గర నుంచి తప్ప మిగిలిన పోటీదారుల నుంచి, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ క్లాప్స్ మోత వినిపిస్తుంటుంది. గౌతమ్ ఆ డ్రెస్ చూడగానే మహర్షి మీద ఓడిపోతానని అప్పటికే అర్థమై కసితో నరాలు బిగుసుకుపోతుంటాయి. మహర్షి మాత్రం ఇంతకుముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉంటూ మరోపక్క గౌతమ్ మొహం కవలికలను కను సైగలతో స్కాన్ చేస్తుంటాడు. కొద్దిసేపటికి ఫ్యాషన్ షో ముగిసి పార్టిసిపేట్ విన్నర్ ఈస్ జీవన గార్మెంట్స్ అని గౌతమ్ చెవిలో పడుతుంది. అది విన్నగానే గౌతమ్ ఇంకా రగిలిపోతూ ఛ! ఓడిపోయాను అని అనుకొని పిడికిలి బిగిస్తుంటాడు. కంగ్రాట్స్ మహర్షి అని అందరూ మహర్షి దగ్గరికి వచ్చి విషెస్ చెప్తుంటారు. కానీ మహర్షి ఆ విషెస్ కంటే ఓటమితో రగిలిపోతున్న గౌతమ్‌ని గమనిస్తూ తృప్తి పడుతుంటాడు. గౌతమ్ మేనేజర్ గౌతమ్ దగ్గరికొచ్చి సారీ సార్, మనమే గెలుస్తామని ఆశపడ్డాము. కానీ ఇలా జరిగింది అంటాడు నిరాశ చెందుతూ. గౌతమ్ కాస్త రియలైజ్ అవుతూ నిజానికి ఆ డ్రెస్ డిజైనర్ ఎవరో గాని చాలా బాగా డిజైన్ క్రియేట్ చేశారు. ఐ అప్రిషియేట్ డ్రెస్ డిజైనర్. ఆ డ్రెస్ డిజైనర్ ఎవరో నేను చూడాలి అంటూ స్టేజీ మీద చూస్తుంటే స్టేజీ మీద మహర్షి, బెనర్జీ, ఆ డ్రెస్ మోడలింగ్ చేసిన అమ్మాయి మాత్రమే కనిపిస్తుంటారు. ఆ డిజైనర్ ఎవరో అక్కడ లేరేంటి అని గౌతమ్ కాస్త అనుమానపడుతుండగానే సారీ, ఈ డ్రెస్ డిజైనర్‌కి హెల్త్ బాగ్లేక ఇక్కడికి రాలేకపోయారు అంటూ మైక్ పట్టుకొని చెప్తుంటాడు మహర్షి. పార్టిసిపేట్ నిర్వాహకులు కాస్త నిరాశపడుతూ అవునా, ఆ డిజైనర్‌కి మా వైపు నుంచి కంగ్రాట్స్ చెప్పండి అని మాట్లాడుతుంటే మహర్షి కాస్త ఇబ్బంది పడుతూ అలాగే అంటాడు. ఆ మెచ్చుకోలు అందుకోవాల్సిన అవంతి ఇంట్లో మిషన్ కుడుతుండగా ఆ పాప తల్లి కొన్ని బట్టలతో వచ్చి అమ్మ అవంతి, మొన్న మా పాపకి కుట్టిన డ్రెస్ చాలా బాగుందని పెళ్లిలో బంధువులందరూ మెచ్చుకున్నారు. ఇక నుంచి మా పాప డ్రెస్సులన్నీ నువ్వే డిజైన్ చేయాలి అని అవంతిని మెచ్చుకుంటూ ఒక 500 అవంతికి ఇస్తుంది. అవంతి ఆ 500ని అపురూపంగా తీసుకొని కళ్ళకి అద్దుకుంటుంది.
ఇక్కడ ఆ డ్రెస్ డిజైన్‌కి సంబంధించిన కొన్ని కోట్ల టర్నోవర్ ప్రాజెక్ట్ అగ్రీమెంట్ మీద మహర్షి సైన్ చేస్తుంటాడు. గౌతమ్ అది భరించలేక ఈర్ష్యతో చూస్తుంటాడు. కొద్దిసేపటికి మహర్షి గౌతమ్ దగ్గరికొచ్చి, "నా మీద గెలవాలని చాలా కష్టపడి ఉంటావు కదా!" అంటాడు మాటల్లో కొంచెం ఉత్సాహంతో. గౌతమ్ ఇప్పటివరకు పడిన ఒక బాధైతే మహర్షి మాటలు ఇంకా బాధపెడుతుంటాయి. "నా కంపెనీ మీద నీ కంపెనీ గెలవాలంటే నీ కంపెనీలో ఏదో ఒక అద్భుతం వచ్చి కూర్చోవాలి. అప్పుడే నా మీద నువ్వు గెలుస్తావు" అని చెప్పి బెనర్జీతో కలిసి వెళ్తుంటాడు. గౌతమ్ కోపంగా పిడికిలి బిగిస్తూ, "ఎస్, నువ్వన్నది కరెక్ట్ మహర్షి. ఒక అద్భుతమైన ఫ్యాషన్ డిజైనర్ చూసుకొని నీ మీద తప్పక గెలుస్తాను" అని అనుకుంటాడు. బయటికి వచ్చిన మహర్షి, బెనర్జీ గారు ఇద్దరూ కలిసి కారెక్కబోతుండగా, "సార్ సార్" అంటూ ఒక అమ్మాయి ఫోటో పట్టుకొని సుధాకర్ అనే అమ్మాయిల బ్రోకర్ మహర్షి దగ్గరకొస్తాడు. "ఏంటి సుధాకర్, ఈరోజు నాతో కంపెనీకి ఏ అమ్మాయినా దొరికిందా?" అని అడుగుతాడు మహర్షి. "దొరికింది కాబట్టే ఫోటోతో సహా వచ్చాను సార్. ఇదిగో ఫోటో చూడండి" అంటూ మహర్షికి ఇస్తాడు. మహర్షి ఆ ఫోటో చూసి, "గుడ్. ఈరోజు నేను బాగా హ్యాపీ మూడ్‌లో ఉన్నాను. త్వరగా ఆ అమ్మాయిని హోటల్ రూమ్ దగ్గరికి పంపించు" అని బెనర్జీ గారు అంటూ బెనర్జీ వైపు చూస్తాడు. బెనర్జీ గారికి అది అర్థమై పాకెట్లో కొంత అమౌంట్ తీసి సుధాకర్‌కి ఇస్తాడు. సుధాకర్ ఆ డబ్బులు తీసుకొని సంతోషపడుతూ, "మీరిలా ఇస్తూ ఉండండి. మీకు రకరకాల పిట్టలు తీసుకొస్తాను" అంటాడు నవ్వుతూ. మహర్షి సైలెంట్‌గా కారెక్కితే బెనర్జీ సీట్ వైపు వచ్చి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తాడు. అదంతా చూసిన గౌతమ్ మహర్షి మీద ద్వేషం, అయిష్టంతో ప్రతీకారంగా ఉంటాడు. సుధాకర్ దగ్గరికొచ్చి, "హలో గౌతమ్ గారు, మీకు కూడా పిట్టలు కావాలంటే చెప్పండి. ఎలాంటి పిట్టనైనా అరేంజ్ చేస్తాను" అని వాడు నవ్వుతూ అంటుండగానే సుధాకర్ చెంప మీద గట్టిగా గౌతమ్ చేతివాటం పడుతుంది. సుధాకర్ ఆ దెబ్బకి తేరుకొని చూస్తుండగానే గౌతమ్ కార్ దగ్గరికి వెళ్తుంటాడు. మేనేజర్ సుధాకర్ దగ్గరికొచ్చి, "మా గౌతమ్ సార్ జెమ్మని, ఆ మహర్షిలాగా ప్లే బాయ్ కాదని ఇప్పటికైనా అర్థమైందా?" అని అడుగుతాడు. "బాగా అర్థమైంది" అంటూ చెంపని రుద్దుకుంటాడు సుధాకర్. మరికొన్ని రోజులకు మహర్షి డ్రైవ్ చేస్తున్న కార్ గుంటూరు దగ్గర ఉన్న లక్ష్మీపురం పొలిమేర దాటుతూ ఊరిలోకి వెళ్తుంటుంది. పక్క సీట్లో కూర్చున్న బెనర్జీ గారు ఆ లక్ష్మీపురం పల్లెటూరిని చూస్తూ, "ఆఫీసులో అందరికీ వైజాగ్ అని చెప్పి ఈ లక్ష్మీపురం ఎందుకు వస్తున్నావు మహర్షి?" అని అడుగుతాడు. "అలా చెప్పడం కూడా బిజినెస్‌లో ఒక భాగమే బెనర్జీ గారు. మనం ఎటు వెళ్తున్నామని మన శత్రువులు ఏదో రకంగా ఫోకస్ చేస్తూనే ఉంటారు. అందుకే అక్కడ వైజాగ్ అని చెప్పి గుంటూరు సైడ్ వస్తున్నాము" అంటాడు మహర్షి. "ఓహో! అర్థమైంది. మరి మనం ఇప్పుడు ఏ పని మీద ఇక్కడికి వస్తున్నాము?" అని అడుగుతాడు బెనర్జీ గారు. "ఏపీలో గార్మెంట్ కంపెనీ పెట్టే ఆలోచనలో ఉన్నానని మీకు తెలుసు కదా బెనర్జీ గారు. ఈ ఏరియాలో కంపెనీ పెట్టడానికి అనుగుణంగా ఉందని అనిపించి ఈ ఊర్ సర్పంచ్‌ని ఫోన్‌లో కన్సల్ట్ అయ్యాను. ఇక్కడ పంట పండని అమ్మే పొలాలు ఉన్నాయంట. కంపెనీ పెట్టడానికి వెసులుబాటుగా ఉంటుందని వచ్చి కలవమని చెప్పారు. అందుకే వెళ్తున్నాము. ఏమైనా ఈ పల్లెటూరు చూస్తుంటే చాలా బాగుంది బెనర్జీ గారు. పని అయినా కాకపోయినా ఓ 2 రోజులు ఈ పల్లెటూరులో ఉండి వెళ్దాము" అంటాడు మహర్షి. "నీ ఇష్టం మహర్షి. ఉందామంటే నేను కూడా రెడీనే" అంటాడు బెనర్జీ గారు. అలా మాట్లాడుతూ లక్ష్మీపురానికి వెళ్తుంటారు. అదే సమయంలో అవంతి, తాన్య కూరగాయల మార్కెట్ దగ్గర కూరగాయలు తీసుకుంటూ ఉంటారు. తాన్య గీసిచ్చి బెదిరిస్తూ కూరగాయల బేరం ఆడుతుంటుంది. "అబ్బా! ఏంటే ఏదో పిసినారి దానిలా ఆ బేరాలు"
అంటూ తాన్యాన్ని కాస్త మందలిస్తుంది అవంతి. ఉండక్కా, ఇలా బేరాలు ఆడటంలో కూడా ఎంజాయ్ ఉంది. 4 రోజులు పోతే చదువు కోసం గుంటూరు వెళ్ళి హాస్టల్లో ఉండాలి. ఈ సెలవుల్లోనైనా నన్నిలా ఎంజాయ్ చేయనివ్వు అంటూ తన పని తను చేస్తుంటుంది. కొద్దిసేపటికి ఇద్దరూ కూరగాయలు కొనడం పూర్తి చేసి ఇంటికి వస్తుంటారు. వాళ్ళకి కాస్త దూరంలో మహర్షి కారాపి, ఊరికైతే వచ్చాం గాని సర్పంచ్ గారి ఇల్లెక్కడో తెలీదు. పొరపాటున సందుల్లోకి కారు తీసుకెళ్ళామంటే మళ్ళీ వెనక్కి రావడం కష్టం. కారు దిగి వెళ్ళి సర్పంచ్ గారి ఇల్లు ఎక్కడో ఎవరినైనా అడిగి తెలుసుకొని రండి బెనర్జీ గారు అంటాడు మహర్షి. సరే మహర్షి, నువ్విక్కడే ఉండు అని చెప్పి బెనర్జీ గారు కార్ దిగి వెళ్తుంటారు. మహర్షి కూడా కార్ దిగి కార్‌కి పక్కగా ఆనుకొని నిలబడి అందంగా కనిపిస్తున్న పల్లెటూర్లు, ఇంటి పరిసరాల్ని చూస్తుంటాడు. పల్లెటూర్లు ఎంత అందంగా ఉన్నా అక్కడక్కడ చెడు కూడా ఉంటుందని గుర్తుగా లక్ష్మి అనే ఒక ఇల్లాలు మందాకిని అనే ఒక ప్రాస్టిట్యూట్ ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తూ, "ఏయ్ మందాకిని, బయటికి రావే! ఇలా ఎంతమంది సంసారాలు నాశనం చేస్తావే!" అంటూ లక్ష్మి ఆవేశంతో కేకలు వేస్తుంటుంది. ఆ కేకలు విని మహర్షి అటుగా చూస్తుంటాడు. అప్పుడే కార్‌కి మరో పక్కగా కాస్త దూరం నుంచి వస్తున్న అవంతి, తాన్య కూడా ఆ దృశ్యం చూస్తూ ముందుకు వస్తుంటారు. లక్ష్మి కేకలు విని మందాకిని ఒళ్ళు కనిపించే పల్చటి చీరతో నిర్లక్ష్యంగా బయటకొచ్చి, "ఏంటి గోల?" అని పొగరుగా అడుగుతుంది. "నా బాధ నీకు గోలలాగా ఉందా అనే? ఒక్కదానివి వచ్చావేంటి? నీ ఇంట్లో పెట్టుకున్న నా మొగుణ్ణి కూడా పిలువు" అని లక్ష్మి అంటుండగానే లక్ష్మి మొగుడు లుంగీ బన్నీతో బయటకొచ్చి గొడవ చేస్తున్న పెళ్ళాన్ని చూసి అవాక్కవుతూ, "ఇక్కడికెందుకు వచ్చావే? వెళ్ళు" అంటూ పెళ్ళాన్ని మందలిస్తుంటాడు. "ఏమిటయ్యా వెళ్ళేది? నా కళ్ళు కప్పి ఈ మందాకినితో కులకడమే కాకుండా నన్నే దబాయిస్తున్నావేంటి?" అంటూ లక్ష్మి మొగుడి మీద కూడా గొడవ పడుతుంటుంది. కార్‌కి ఇటు పక్క ఉన్న మహర్షి మామూలుగా ఆ గొడవను చూస్తుంటే, కార్‌కి మరో పక్క నిలబడ్డ అవంతి మాత్రం మందాకిని వైపు, ఆ లక్ష్మి మొగుడి వైపు కోపంతో ఉగ్రరూపం దాలుస్తూ చూస్తుంటుంది. అవంతిని చూసి తాన్య భయపడుతూ, "అయ్యో! అక్క ఆవేశాన్ని ఇప్పుడు అస్సలు కంట్రోల్ చేయలేం. అన్ని విషయాల్లో ఓపిగ్గా ఉండే అక్క ఇలాంటి విషయాల్లో మాత్రం నాకంటే రౌడీలా మారిపోతుంది" అని అనుకుంటూ ఉండగానే అవంతి అదే ఆవేశంతో, "ఈ కూరగాయల సంచి పట్టుకోవే" అంటూ చేతిలో ఉన్న సంచి తాన్యకి ఇచ్చి వెళ్తుంటే, "ఆగక్కా, వాళ్ళ గొడవలు నీకెందుకు చెప్పు" అని తాన్య అంటున్నా కూడా పట్టించుకోకుండా అవంతి చీర కొంగును నడుముకు దోపుకొని ఉగ్రంగా వాళ్ళ దగ్గరికి వెళ్తుంటుంది. మహర్షికి అప్పుడే ఒక ఫోనొస్తుంటే కాస్త తల మరో పక్కకి తిప్పి ఫోన్ మాట్లాడుతుండగా, ఈలోపుగా అవంతి వాళ్ళ దగ్గరికి ఆవేశంగా వెళ్ళి, "ఈ మందాకిని ఈ ఊరి నుంచి వెళ్ళిపోయే వరకు ఈ ఊరిలో ఉన్న ఆడపడుచుల సంసారాలు బాగుపడవు. ఛీ! అసలు దీనిది ఒక బతికేనా?" అంటూ మందాకిని ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంటుంది. కాని మందాకినికి ఆ తిట్లు అలవాటైపోయి దున్నపోతు మీద వర్షం పడుతున్నట్టుగా ఉంటుంది. మహర్షి ఫోన్ మాట్లాడుతూనే అవంతి తిట్లు వినిపించి వాళ్ళ వైపు చూస్తాడు. వెనుకగా కనిపిస్తున్న అవంతిని చూస్తూ, "సరే, రేపు ఆఫీస్‌కొచ్చాక ఆ ఫైల్ చూస్తాను" అని మాట్లాడి మహర్షి ఫోన్ పెట్టేసి అటే చూస్తుంటాడు. అవంతి ఇంకా ఆవేశపడుతూ, "అయినా ఏం మనిషివే నువ్వసలు? ఒళ్ళమ్ముకుంటూ సాటి ఆడవారి జీవితాలు నాశనం చేయడానికి నీకు ఎలా మనసొప్పుతుందే? ఛీ! అని తిడుతుంటే, అవంతి ఆవేశంతో తిట్టే తిట్లకి వెనక తన నడుముకి కిందిగా ఉన్న తన వాలు జడ అటూ ఇటూ కదులుతూ డాన్స్ వేస్తున్నట్టుగా మహర్షి కళ్ళకి కనిపిస్తుంటుంది. ఆ జడకు తోడుగా తన చెవులకు ఉన్న జుంకాలు కూడా అలాగే కదులుతుంటాయి.
అంటే మహర్షికి అవంతి వెనుక నుంచి మాత్రమే కనిపిస్తున్నా, తను ఎంత ఆవేశంగా తిడుతుందో వాటి కదలికల మీద కనిపిస్తుంటుంది. అప్పటికే జనాలు కూడా కాస్త గుంపులుగా చేరతారు. మరో పక్క నుంచి సర్పంచ్ గారి అడ్రస్ కనుక్కొని వస్తున్న బెనర్జీ గారు కూడా ఆ గొడవని చూస్తుంటాడు. కాస్త దూరంలో ఉన్న తాన్య అవంతి ఆవేశాన్ని చూసి భయపడుతూ, అబ్బా! ఈ గొడవ అక్క కంట్లోనే పడాలా అని అనుకుంటూ తల పట్టుకుంటుంది. మహర్షి తన్ని అలా వెనుకగా చూస్తుండగాని, ఛీఛీ! నీలాంటి వారిని చూసినా పాపమే. ఇలాంటి బతుకు బతికే కంటే ఎందులైన పడి చావచ్చు కదా అంటూ అవంతి తన ఆవేశాన్ని కక్కుతుంటుంది. లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటూ, అలా తిట్టు అవంతి. ఇలా నాతో పాటు ఎంతమంది ఆడవాళ్ళ సంసారాలో నిప్పులు పోసిందో ఈ మహాతల్లి అంటూ లక్ష్మి కూడా తిడుతుంటుంది. అయినా ముందు నీ మొగుడికి కూడా బుద్ధి ఉండాలి కదా లక్ష్మి అంటూ అవంతి తన మొగుడి వైపు చూసి, ఏమయ్యా, పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని బరి తెగించిన ఆడవాళ్ళతో తిరగటానికి నీకు సిగ్గుగా లేదా? అసలు మీలాంటి తిరుగుబోతుల్ని నరకాలి అంటూ అతన్ని కూడా తిట్లతో వాంచుతుంటుంది. మహర్షి తన తిట్లకు కాస్త షాకవుతూ వెనుక నుంచి తన్ని చూస్తుంటాడు. వాడు అవంతి తిట్లకు మారు మాట్లాడకుండా బల్లిలాగా ఉంటాడు. ఆ జనాల గుంపులో కాస్త దూరంలో ఉన్న బెనర్జీ గారికి కూడా అవంతి తిట్టే తిట్లు వినిపిస్తుంటాయి. కాని అవంతి సరిగ్గా కనిపించదు. కొద్దిసేపటికి ఆ గొడవలో లక్ష్మి మొగుడు చిన్నగా జారుకుంటాడు. అసలు ఇలాంటి దానిని ఊరిలో ఉండనివ్వకూడదు. సర్పంచ్ బాబాయ్కి చెప్పి దీనిని ఊరి నుంచి తరిమేద్దాంలే లక్ష్మి అని అవంతి తిడుతుంటే, ఇక మందాకిని కూడా నోరు ఇప్పటం మొదలుపెడుతూ, ఎవరి మొగుడో నా దగ్గరికొస్తే నువ్వు గింజుకుంటున్నావేంటి అవంతి? నీ కాబోయే మొగుడు ఆ కోటిగాడు కూడా నా దగ్గరికి చాలా సార్లొచ్చాడు తెలుసా అంటుంది పొగరుగా. అది విన్న తాన్య కూడా కోపంగా చూస్తుంటుంది. ఏయ్! ఛీ! అలాంటి వాణ్ణి పట్టుకొని నాకు కాబోయే మొగుడంటే నీ గొంతు పిసుకుతాను అంటూ అవంతి తన మీదకి వెళ్ళబోతుంటే, అక్కడికి వచ్చిన అమ్మలక్కలు అవంతిని ఆపి, దీనిని తాకి నీ చేతులు మలినం చేసుకోవడం ఎందుకు అవంతి? దీనిని ఎంత తిట్టినా అంతే. ఇది మారదు అంటూ మందాకిని తిడుతూ అవంతికి సపోర్ట్‌గా మాట్లాడుతుంటారు. ఇక మందాకిని కాస్త రెచ్చిపోతూ, ఇదే నా జీవితం అమ్మా! ఎవ్వరు ఎన్ని అనుకున్నా నేను ఇలాగే బతుకుతాను. మీకు చేతనైతే మీ మొగుళ్ళని నా దగ్గరికి రాకుండా చేసుకోండి. ఇక వెళ్ళండి అంటూ కోపంగా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. చూశావా? ఇది ఎంతకి తెగించిందో అని అవంతి తిడుతుంటుంది. జనాలు గుంపులుగా ఉండేసరికి బెనర్జీ గారికి మహర్షి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేక, ఎలాగూ ఇటే కదా వెళ్ళేది, ఫోన్ చేసి మహర్షిని ఇటు రమ్మంటే పోతుంది కదా అని అనుకొని మహర్షికి ఫోన్ చేసి ఉన్న విషయం చెప్తుంటే, లక్ష్మిని ఓదారుస్తున్న అవంతిని మహర్షి వెనుకగా చూస్తూ, సరే బెనర్జీ గారు, కార్ ఇక్కడే ఉంచి నేనే వస్తాను. మీరక్కడ ఉండండి అంటూ ఫోన్ పెట్టేసి ముందుకు వెళ్తుంటాడు. ఇక వెళ్ళు లక్ష్మి, నీ మొగుడికి మాత్రం 2 రోజుల వరకు అన్నం పెట్టకు అని అవంతి లక్ష్మిని పంపిస్తుంది. అవంతిని వెనుకగా చూస్తూనే బెనర్జీ దగ్గరికి వెళ్ళటానికి ముందుకు వస్తుంటాడు మహర్షి. అప్పటి వరకు కాస్త దూరంలో ఉన్న తాన్య అవంతి దగ్గరికొచ్చి, మందాకినితో ఇంతగా గొడవ పెట్టుకున్నావు. పొరపాటుగా నీకు ప్లే బాయ్ మొగుడుగా వస్తే ఏంటక్కా నీ పరిస్థితి అని అడుగుతుంది. ఒక్కసారిగా అవంతి మొహం ఎర్రగా మారిపోయి, చిచ్చి, అలాంటి వ్యక్తి నాకు మొగుడైతే వాడి చిటికెన వేలు కూడా నన్ను తాకనివ్వను అంటూ వెనక్కి తిరిగి వెళ్ళటానికి అడుగులు వేస్తూ, అప్పటికే దగ్గరగా వచ్చిన మహర్షిని చూసుకోకుండా ఢీకొట్టి కింద పడబోతుంటుంది. దాంతో మహర్షి అప్రయత్నంగా ఒక చెయ్యి అవంతి నడుం చుట్టూ వేసి మరొక చేయితో తన చెయ్యి పట్టుకొని తనని కింద పడకుండా విల్లులా పట్టుకుంటాడు. దాంతో అవంతి మహర్షి చేతిలో ఉండిపోతుంది. కాని కింద పడబోతున్నాననే భయంతో అవంతి కళ్ళు మూసుకొని ఉంటుంది. మహర్షి
మొదటిసారి తన మోమును చూస్తూ చూపును అక్కడే నిలుపుతాడు. ఏదో అనుమానంతో అవంతి తన నయనాలు తెరిచి చూసేసరికి తన కళ్ళకి రాజకుమార్‌లాగా మహర్షి కనిపిస్తుంటాడు. దాంతో అవంతి చూపులు కూడా అక్కడే ఆగిపోతాయి. అలా ఇద్దరి చూపులు కూడా ట్రాన్స్‌గా కలిసిపోతుంటాయి. ఎప్పుడు ఏదో బాధతో ఉండే మహర్షి కళ్ళు అవంతి వదనం చూడగానే అతని కళ్ళల్లో ఏదో తెలియని మెరుపుదనం కనిపిస్తుంటుంది. పెదవుల మీద కనిపించి కనిపించని చిన్న చిరునవ్వు వెలుగుతుంటుంది. రెప్ప వేయకుండా తననే చూస్తుంటాడు. అవంతి కూడా చిరునవ్వుతో మహర్షిని ట్రాన్స్‌గా చూస్తుంటుంది. ఇద్దరూ కూడా చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నట్టుగా ఒకరికొకరు చూస్తూ లీనమైపోతారు. ముందు తాన్య అలా ఉన్న వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూసి, తర్వాత మహర్షిని చూసి సంతోషపడుతూ, యెస్! మా అక్కకి కరెక్ట్ మ్యాచ్ వీరే. ఆ అక్క కోసం చూసిన నా సెలక్షన్ ఏదీ తప్పు కాదు. మా బావగారు వీరే అని అనుకొని సంతోషపడుతూ ఎవరూ గమనించకుండా అంత దగ్గరగా ఉన్న వాళ్ళిద్దరినీ ఫోన్లో బంధిస్తుంది. తాన్యాతో పాటు బెనర్జీ గారు కూడా వాళ్ళని అలా విస్మయంగా చూస్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీక్షకులకు ఒక మనవి. ముందు ప్లేబాయ్ అయినా తర్వాత మారిపోతాడు అనే కామన్ లైన్‌తో స్టోరీ ఉంటుంది అన్నట్టుగా ఈ స్టోరీ చూడకండి. ఈ స్టోరీలో ఇంకా ఏదో ఉంది అన్నట్టుగా చూడండి. ఇక అలాంటి మొగుడు వస్తే చిటికెన వేలు కూడా తాకనివ్వనని అవంతి చెప్పింది. కానీ ఇప్పుడు మహర్షి చెయ్యి తన నడుమును చుట్టుకొని ఉంది. ఇలా వాళ్ళ ఫస్ట్ మీట్ ఎక్కడ వరకు వెళ్తుంది? ఇకపై అవంతి, మహర్షిల గమనం ఎలా ఉండబోతుంది? ఇలాంటి మనస్తత్వంతో ఉన్న అవంతి లైఫ్ మహర్షితో ముడివేయబడుతుందా? మహర్షి ఆ ఊరు నుండి తిరిగి వెళ్ళబోయేలోపు ఏమేమి జరుగుతాయి? అవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? మహర్షి, అవంతి లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయి? తెలుసుకోవాలి అంటే ఊహకు అందని మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.